వేగా జ్యువెలర్స్లో ఇన్-స్టోర్ వెడ్డింగ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్. గ్యారంటీడ్ లోయెస్ట్ ప్రైసెస్. హైదరాబాద్ నగరంలో చదువుకోవడానికి ఉద్యోగాల కోసం వచ్చే వేలాది మంది యువతకు హాస్టల్ ఫుడ్ ఒక ప్రధాన ఆధారం. అయితే ఇప్పుడు ఆ భోజనం గొంతు దిగడం కష్టంగా మారుతోంది. వంట గ్యాస్ ధరల పెరుగుదల సెగ ఇప్పుడు నేరుగా హాస్టల్ విద్యార్థుల ప్లేట్ల వరకు చేరింది. ఎప్పుడు రద్దీగా ఉండే పీజీలు, హాస్టళ్లు ఇప్పుడు ధరల భారంతో సతమతమవుతున్నాయి. కేవలం ధరలు పెంచడమే కాకుండా పెట్టే ఆహారంలో కూడా మార్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని హాస్టల్ నిర్వాహకులు వాపోతున్నారు. ఈ పరిణామం నగరంలోని బ్యాచిలర్స్ జీవితాలపై గట్టి ప్రభావం చూపబోతోంది. వాణిజ్య అవసరాలకు ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరగడం ఈ సమస్యకు ప్రధాన కారణం. సాధారణంగా హాస్టళ్లలో వందలాది మందికి వంట చేయాల్సి ఉంటుంది. దీనికోసం కమర్షియల్ సిలిండర్లను వాడుతుంటారు. ఈ ధరలు పెరగడం వల్ల నెలవారీ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. గతంలోనే కూరగాయలు, పప్పులు, నూనెల ధరలు ఆకాశాన్ని అంటడంతో సతమతమవుతున్న వ్యాపారులు, యాజమానులకు ఇప్పుడు గ్యాస్ ధర పెరుగుదల మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా మారింది. దీంతో తమకు వచ్చే లాభాలు తగ్గడమే కాకుండా హాస్టల్ నిర్వహణే భారంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి నిర్వాహకులు రెండు మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒకటి, మెస్ ఫీజులను పెంచడం. ఇప్పటికే కొన్ని చోట్ల నెలకు 500 నుంచి 1000 రూపాయల వరకు పెంచే యోచనలో ఉన్నారు. ఇక రెండోది, పెట్టే ఆహారంలో కోత విధించడం. అంటే వారానికి 2 సార్లు పెట్టే నాన్ వెజ్ ఐటమ్స్ను ఒక పూటకు పరిమితం చేయడం, లేదా మెనూలో కొన్ని ఖరీదైన కూరగాయలను తొలగించడం వంటివి చేస్తున్నారు. కొన్ని పీజీల్లో మాత్రం స్నాక్స్ మరియు టీ వంటి అదనపు సదుపాయాలను కూడా నిలిపివేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా అమీర్పేట్, మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఈ నిర్ణయంతో ఆందోళన చెందుతున్నారు. పరిమితమైన బడ్జెట్తో నగరానికి వచ్చే సామాన్య విద్యార్థులకు ఈ అదనపు ఫీజుల భారం కానున్నాయి. ఇప్పటికే పెరిగిన ఇంటి అద్దెలు, రవాణా ఖర్చులతో సతమతమవుతున్న వారికి ఇప్పుడు తిండిపై కూడా ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం పెద్ద తలనొప్పిగా మారింది. పాత ధరలకే నాణ్యమైన ఆహారం అందించడం సాధ్యం కాదని యాజమానులు ఖరాఖండిగా చెబుతుండటంతో విద్యార్థులు మరో దారి లేక ఈ మార్పులకు సిద్ధపడాల్సి వస్తోంది.